సంక్రాంతి పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? సూర్యదేవుడు సంజనాదేవిని వివాహం చేసుకుంటాడు. తన భర్త సూర్యుడి నుండి వచ్చే విపరీతమైన వేడిని సంజనాదేవి భరించలేకపోతుంది. సూర్యదేవుడి శక్తి ముందు ఆమె చాలా బలహీనంగా ఉంటుంది. వారి ఇద్దరు సరిగ్గా శృంగారం కూడా చేసుకోలేకపోతారు. అప్పటికే వారికి యమధర్మరాజు జన్మించి ఉంటాడు. సంజనాదేవి ఎలాగైనా నేను సూర్యదేవుడంత శక్తివంతుడి వారిలాగా మారాలి అని త్రిమూర్తులకు భూమి మీద తపస్సు చేద్దాం అని నిర్ణయించుకుంటుంది. ఆమె శక్తి ఉపయోగించి ఆమె నీడ నుండి ఒక అమ్మాయిని పుట్టిస్తుంది. ఆమె అచ్చం సంజనాదేవి లాగే ఉంటుంది. ఆమెకి ఛాయాదేవి అనే పేరు పెడుతుంది. ఛాయాదేవితో నువ్వు సూర్య దేవుడి దగ్గర భార్యగా నా స్థానంలో ఉంటూ ఆయనని బాగా చూసుకో అని ఆజ్ఞాపిస్తుంది. అలా సంజనాదేవి తపస్సు చేస్తూ ఉంటుంది. ఆ రోజు నుండి సూర్యదేవుడి భార్యగా ఛాయాదేవి నటిస్తూ ఉంటుంది. ఒకానొక సమయంలో ఛాయాదేవిని చూసి సూర్యుడు ఆగలేక ఆమె దగ్గరికి వెళ్లి ఆమెతో శృంగారం చేస్తాడు. వీరి కలయిక ద్వారా శనిదేవుడు జన్మిస్తాడు. శనిదేవుడు నల్లగా ఉంటాడు. అతని శరీరం నుండి నల్లటి వెలుగు వస్తూ దురదృష్టం ఎత్తి కొడుతూ ఉంటుంది. సూర్యదేవుడు శనిని చూడగానే కోపంతో ఊగిపోతూ రెచ్చిపోతాడు. ఓ సంజనాదేవి, ఎవడు వీడు? ఎవడికి పుట్టినవాడు వీడు? వీడిలో నా పోలిక అసలు లేదు, అలాగని నీ పోలిక అసలు లేదు. వీడు ఎవడో చెప్తావా లేదా ఇక్కడికిక్కడే వీడిని చంపేయమంటావా అని కోపంతో గట్టిగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఛాయాదేవి జరిగింది మొత్తం చెబుతుంది. మీరు ఇద్దరూ కలిసి నన్ను మోసం చేస్తారా? మిమ్మల్ని అస్సలు క్షమించకూడదు అని కోపంతో ఛాయాదేవిని ఒక గదిలో అలాగే శనిదేవుడిని ఒక గదిలో పెట్టి బంధిస్తాడు. అలా కొంతకాలానికి శనిదేవుడు పెరిగి పెద్దవాడైపోతాడు. శనిదేవుడు ఆయనకి ఉన్న సంఖ్యలను తెంచుకొని ఆ గదిలో నుండి బయటకు వచ్చి, ఓ సూర్యదేవా, నీకు నీ అందాన్ని చూసుకునే కదా ఇంత గర్వము. ఈ రోజు నుండి నువ్వు నీ వెలుగును కోల్పోయి కుష్టు రోగంతో బ్రతుకుతావు అని చెప్పించి తన తల్లి ఛాయాదేవిని విడిపించుకొని అక్కడ నుండి వెళ్లిపోతాడు. ఆ రోగం వలన సూర్యదేవుడు తన కాంతి అంతా కోల్పోతాడు. మళ్ళీ శివుడి వలన ఆ కుష్టు రోగం నుండి బయటపడతాడు. వెంటనే శనిదేవుడికి ఉన్న కుంభరాశిని సూర్యుడు కోపంతో దహనం చేస్తాడు. ఇదంతా యముడు చూసి కోపంతో ఇంకొకసారి వీరికి ఇబ్బంది కలిగిస్తే నేను మీ కుమారుడి స్థానం నుండి వెళ్లిపోతాను అని చెబుతాడు. ఇది విన్న సూర్యదేవుడు తన మనసును మార్చుకొని ఛాయాదేవిని మరియు శనిదేవుడిని క్షమాపణ కోరి అలాగే కుంభరాశిని మళ్ళీ సృష్టిస్తాడు. అని కుంభరాశి అప్పటికీ కూడా సూర్యదేవుడి అగ్నిలో కాలిపోతూ ఉంటుంది. ఒక్క నల్ల నువ్వులు తప్ప మొత్తం అన్ని కాలిపోయి ఉంటాయి. ఆ నువ్వులతోనే సూర్యుడికి తపస్సు చేయగా సూర్యుడు వచ్చి మొత్తం చూసి చాలా బాధపడి, అదిగో అటు చూడు, అక్కడ మకర రాశి ఉంది. ఇక నుండి నీ రెండవ ఇల్లు ఈ మకర రాశి. ఈ మకర రాశిలో సంపద మరియు డబ్బుతో ఎప్పుడు తులతూగుతూ ఉంటుంది అని వరం ఇస్తాడు. శనిదేవుడు ఈ సంపదని పొందింది ఈ మకర సంక్రాంతి రోజునే. శనిదేవుడు దీనికి ఎంతో సంతోషిస్తాడు. ఇక నుండి నన్ను కాని లేదా మా తండ్రి సూర్యదేవుడిని కాని ఈ నల్ల నువ్వులతో మకర సంక్రాంతి రోజున పూజిస్తే వారి జీవితంలో ఉన్న శనిని తొలగించి వారి జీవితంలోకి సంపదని కలిగిస్తాము అని మాట ఇస్తాడు. అందుకే ఇప్పుడు కూడా మకర సంక్రాంతి రోజున సూర్యుడిని మరియు శనిదేవుడిని నువ్వుల నూనెతో పూజిస్తారు. ఇంకా సంక్రాంతి వెనుక చాలా కథలు ఉన్నాయి. అవి తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో పెట్టాం, వెంటనే చూసేయండి. అందరూ చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర.